ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వచ్చింది కదా. మెయిన్గా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ పోటీ చేస్తున్నాయి. బస్తీల్లో మెయిన్గా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీకి ఎవరు గెలుస్తారు? బాగా ఇప్పటికైతే టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పరిపాలనించింది. పరిపాలించి ఏం పనులు చేయకుండా అట్టిగా చేసుకుంటా వీళ్ళను రోపులు అన్నీ వేసి ఇప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీ మాకు వచ్చిందంటే మాకు ఇప్పుడు రేషన్ కార్డులు 12 ఏళ్ళ నుంచి వరకు ఒక్కటి లేకుండా పోతే 3-4 అన్నదమ్ములు ఉన్నా కానీ ఎవరికి కూడా బియ్యం అవే ఎవరికి ఇవ్వలే అప్డేట్ చేయలే. కాబట్టి ఇప్పటికి కూడా అందరికీ బియ్యం కార్డులు ముగ్గురికి అందరికి వచ్చినాయి, బియ్యం వచ్చినాయి. మళ్ళీ ఒకటి మాకు సన్న బియ్యం ఇస్తుండు. అన్నిటికీ సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినా దాని నుంచి ఏం పనులు కావు. మళ్ళీ 3 ఏళ్ళు అట్టిగినా ఉంటుంది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని అందరం ఈ నవీన్ యాదవ్ని గెలిపించుకుందామని మేము అందరం అనుకుంటున్నాము. అందరం అదే పార్టీ మెజారిటీతో గెలిపించుకుంటాం. భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం ఇప్పటికీ.